సో ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ లో నుంచి వైల్ అండ్ డూ వైల్ ఈ రెండు స్టేట్మెంట్స్ ని ఈ రెండు కండిషన్స్ ని ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే మనకి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎలా వచ్చాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ లాగా అదే విధంగా మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ లాగా డివైడ్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేది ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ లేటర్ నెస్టెడ్ ఇఫ్ అని 4 టైప్స్, అదే విధంగా స్విచ్ అనేది ఇంకొక స్టేట్మెంట్ గా అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి వైల్ డూ వైల్ ఫర్ గా డివైడ్ అయ్యాయి. సో అదేవిధంగా తర్వాత బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి వీటిలో మనకి ఏంటంటే లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. వీటిని అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ జరిగే వాటిని లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు, అదేవిధంగా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనకి ఏంటంటే ప్రీవియస్ క్లాస్ లో చూస్తే ఇఫ్ అంటే సింపుల్ ఇఫ్ అంటే ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. ఎల్స్ ఇఫ్ అంటే 2 సార్లు మాత్రం, ఇఫ్ ఐ అంటే ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్, ఏదో ఒకటి మాత్రమే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎల్స్ ఇఫ్ లేటర్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది, కానీ హెవీ కోడ్ రాసాం. స్విచ్ లో కూడా హెవీ కోడ్ రాసాం. బట్ ఇక్కడ ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ కోడ్ అనేది చాలా తక్కువ కోడ్ ని యూజ్ చేసుకొని ఎక్కువ సార్లు రిపిటేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో దాని పర్పస్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. లూపింగ్ స్టేట్మెంట్స్ లో మనకి ఈ రోజు వచ్చేసరికి వైల్ డూ వైల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వైల్ యొక్క సింటాక్స్ కనుక మీరు చూసినట్టయితే వైల్ ఇట్ ఈస్ ఏ కీవర్డ్. ఈ కీవర్డ్ అనేది వైల్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకొని పెరాంథసిస్ లో నేనేం చేస్తానంటే ఒక కండిషన్ ని టెస్ట్ చేస్తున్నాను. ఈ కండిషన్ కనుక మనకి ట్రూ అయితే, సో చూడండి ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఏం జరుగుతుందంటే బాడీలోకి వస్తుంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది, అంటే పెరగటం కానీ తగ్గటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ కండిషన్ ని టెస్ట్ చేస్తుంది. మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ టెస్ట్ చేస్తుంది. ట్రూ అయితే కిందకు వచ్చి ప్రింట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అట్లా జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుందంటే ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ట్రూ అయినప్పుడు బాడీలోకి వచ్చేస్తుంది, ఫాల్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎగ్జిట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ కనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ట్రూ అయితే ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది, ఫాల్స్ అయితే రిపీట్ జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రూ అయితేనేమో రిపీట్ జరుగుతుంది, ఫాల్స్ అయితేనేమో ఎగ్జిట్ అవుతుంది. అక్కడ ట్రూ అయితేనేమో ఎగ్జిట్ అయింది, ఫాల్స్ అయితే రిపీట్ జరిగింది. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది తెలుసుకుంటే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ బాడీలోకి వచ్చి రిపీట్ అయిపోయింది, ఇది కండిషనల్ సింటాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్లో చార్ట్ చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఆ స్టేట్మెంట్ అనేది ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. సో ఈ స్టేట్మెంట్ టెస్ట్ చేసి అది కనుక ట్రూ అయితే ఏం జరుగుతుందంటే బాడీలోకి వచ్చి, సో ఇక్కడ చూడండి బాడీలోకి వచ్చేసి ఏం జరుగుతుందంటే ఈ వైల్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రింట్ చేసేస్తుంది. బాడీ అంతా వైల్ లూప్ వచ్చేస్తుంది, అంటే వైల్ అనేది ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాను, బాడీలోకి వచ్చేస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి ఇక్కడ యారా మార్క్ చూడండి క్లియర్ గా రిపీట్ అయింది. మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ రిపీట్, మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ రిపీట్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడ సింటాక్స్ కి ఇక్కడ ఫ్లో చార్ట్ కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ ట్రూ అయితే బాడీలోకి వచ్చింది, రిపీట్ జరిగింది, ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయింది. ఇక్కడ ట్రూ అయితే బాడీలోకి వచ్చింది, రిపీట్ జరిగింది, ఫాల్స్ అయితే ఎగ్జిట్ జరిగింది. ఇది ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. చూడండి ఫస్ట్ క్లాస్ నేమ్ వచ్చేసరికి వైల్ అని రాశాను, డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్ లో మనం మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యూస్, ఇది ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాను. యాక్సెస్ స్పెసిఫైయర్ ఆబ్జెక్ట్ కోసం నథింగ్, వాయిడ్ అంటే నథింగ్, మెయిన్ అంటే కంపైలర్ అనేది ఇక్కడికి వస్తుంది, స్ట్రింగ్ అంటే కీబోర్డ్ లో నుంచి ఎంటర్ చేసే వాల్యూస్. సో వచ్చేసరికి ఏంటంటే ఎరేస్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటూ ఉంటారు, బట్ ఏంటంటే ఎరేస్ కింద తీసుకుంటా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఇంట్ నెంబర్ అని తీసుకున్నాను. నెంబర్ ఎంతంటే 5, అంటే ఈ నెంబర్ లోకి మనకి 5 అనే వాల్యూ వెళ్ళింది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 1 అని తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఇదేంటి ఏ ప్రోగ్రామ్ లోనైనా ఇచ్చుకొని డిక్లరేషన్ పార్ట్ లో 5 అని ఇచ్చాను, 1 అని ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి వైల్ కండిషన్ ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి కండిషన్ టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత బాడీలోకి రావాలి, కాబట్టి కండిషన్ అనేది ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, నెంబర్ అనేది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 అవుతుందో, సో ఇప్పుడు చూడండి నెంబర్ అంటే ఎంత మనకి ఇక్కడ చూడండి నెంబర్ అంటే 5 కదా, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఏంటి ట్రూ. ట్రూ అయితే ఏం జరగాలి, బాడీలోకి రావాలి. చూడండి ట్రూ అయితే బాడీలోకి రావాలి, కాబట్టి ఇది ఏమైంది ఇప్పుడు ట్రూనే కదా, బాడీలోకి వచ్చి ఇప్పుడు బాడీలో మనకి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ ఏం రాశానంటే నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ నెంబర్. ఎఫ్ అంటే ఎంత, ఇక్కడ చూడండి ఎఫ్ అంటే ఎంత 1, కాబట్టి 1 ఇంటూ నెంబర్ ఎంత 5, కాబట్టి 1 ఇంటూ 5 ఎంత అవుతుంది
5 అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే క్లియర్ గా చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 5 అయింది. ఇక్కడ ఇది ఫీడ్ చేసుకోవాలి. అంటే ఇది రైట్ ఇక్కడ పక్కన సైడ్ నోట్ డౌన్ చేసుకోండి. ఎఫ్ అనేది ఇంతకు ముందు ఎంత 1, ఇప్పుడు ఎంత అయింది 5 అయింది ఎఫ్ అనేది. కాబట్టి ఇది పక్కన పడేసేద్దాం. మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ చూడండి, నెంబర్ అనేది ఎంత ఇప్పుడు 5 కదా, నెంబర్ అంటే 5, ఇది ఒకటి డిక్రిమెంట్ జరిగింది. 5 మైనస్ మైనస్ అంటే ఎంత అంటే 4. సో ఇది కూడా రాసుకోండి, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఎందుకు ఇక్కడ డిక్రిమెంట్ ఇచ్చాను కాబట్టి. ఓకేనా, మళ్ళీ చూడండి ఇక్కడ ఈ బ్రాకెట్ల మధ్యలో అదే రిపీట్ అవుతా ఉంటుంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. సో ఇప్పుడు చెప్పండి, నెంబర్ ఎంత 4, కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏంటి ట్రూ, 4 అనేది 0 కంటే పెద్దది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో మళ్ళీ కిందకు వస్తుంది. సో కిందకు వచ్చి ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ అంటే ఎంత 5 కదా, కాబట్టి 5 ఇంటూ నెంబర్ అంటే ఎంత 4 కదా, కాబట్టి 4, 5 ఇంటూ 4 ఎంత 20. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే చూడండి, ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20, కాబట్టి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 రాశాను. మళ్ళీ నెంబర్ ఎంత యాక్చువల్ గా 4 కదా, నెంబర్ అంటే 4 కదా, 4 మైనస్ మైనస్ ఎంత అవుతుంది 3 అవుతుంది. కాబట్టి నెంబర్ అనేది ఏంటంటే ఒకటి డిక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. సో మళ్ళీ కండిషన్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి పైన చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెంబర్ ఎంత 3 కదా, కాబట్టి 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏంటి ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎఫ్ ఇంటూ ఎఫ్ అంటే ఎంత 20 ఇంటూ నెంబర్ ఎంత 3. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 60 వచ్చింది. చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 60, కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 20 ప్లేస్ లో మళ్ళీ ఎఫ్ అనేది 60 గా మారిపోతుంది. సో మళ్ళీ ఏం జరగాలి, నెంబర్ మైనస్ మైనస్, నెంబర్ ఎంత 3 కదా, 3 మైనస్ మైనస్ అంటే 2 అవుతుంది. సో ఇప్పుడు నెంబర్ మారింది 2 అయింది. 3 కాస్త ఎంత అయింది మైనస్ మైనస్ అయ్యి 2 అయింది. సో మళ్ళీ పైకి వెళ్ళి కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో కండిషన్ అనేది చెక్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఎంత, నెంబర్ అనేది 2 కదా, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ అదే రాసింది, నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, కాబట్టి కండిషన్ ట్రూ. ఎప్పుడైతే ట్రూ అయిందో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎఫ్ ఇంటూ ఎఫ్ అంటే ఎంత 60 ఇంటూ నెంబర్ ఎంత 2 అంటే ఎంత 120. సో ఇప్పుడు ఇక్కడ ఎంత స్టోర్ అవుతుంది, ఎఫ్ లోకి 120 వచ్చి స్టోర్ అవుతుంది. సో 120 మళ్ళీ నెంబర్ మైనస్ మైనస్ అయింది. నెంబర్ మైనస్ మైనస్ అంటే 2 మైనస్ మైనస్ అంటే ఎంత 1. సో ఇప్పుడు ఇక్కడ 2 అనేది 1 గా మారిపోయింది. సో మళ్ళీ కండిషన్ అనేది మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఈసారి నెంబర్ ఎంత, ఇందాక 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే నెంబర్ 1 అయింది కదా. సో ఇక్కడ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా, కాబట్టి 1. కండిషన్ ట్రూ. ట్రూ అయినప్పుడు మళ్ళీ ఏం జరగాలి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ నెంబర్. సో ఎఫ్ అంటే ఎంత మనకి 120, నెంబర్ ఎంత 1, 120 ఇంటూ 1 ఎంత 120, కాబట్టి ఇప్పుడు ఇక్కడ 120 అనేది ఏం మారలేదు. 120 ఇంటూ 1 ఎంత 120. సో నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుందంటే 1 మైనస్ మైనస్ అవుతుంది, ఎంత అవుతుంది 0, కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది నెంబర్ అనేది 0. సో ఎప్పుడైతే 0 వచ్చిందో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది చూడండి, 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఫాల్స్. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ. 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతుంది. ఇప్పటిదాకా ట్రూ అయింది. ట్రూ అయిన ప్రతిసారి ఏం జరిగింది, ఫ్యాక్ట్ అనేది అంటే ఎఫ్ అనేది ఇంక్రిమెంట్ జరుగుతానే ఉంది, నెంబర్ అనేది డిక్రిమెంట్ జరుగుతానే ఉంది. సో ఇప్పుడు ఫైనల్ గా ఎఫ్ లోకి ఎంత వచ్చి స్టోర్ అయిందంటే 120 అనేది వచ్చి స్టోర్ అయింది. సో అవుట్పుట్ లో ఏం రాస్తుంది, ఎప్పుడైతే ఇక్కడ చూడండి ట్రూ అయిన ప్రతిసారి ఎందుకు వచ్చేసింది ఫాల్స్ అయింది, కాబట్టి ఫైనల్ గా ఎగ్జిట్ లోకి వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో నేను రాశాను ఫ్యాక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు. సో అంత ముందు ఏం చేశానంటే పర్సంటేజ్ డి అని చెప్పేసి ఎఫ్ అని రాసేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చేసరికి అలా రాయట్లేదు, డైరెక్ట్ గా ప్లస్ అనే సింబల్ తో ఇక్కడ మనకి అసైన్ అనేది జరుగుతుంది, వాల్యూ అనేది ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది ఈ కోడ్స్ కు పక్కన. సో కాబట్టి ఇప్పుడు ఎఫ్ లో ఎంత ఉంది వాల్యూ 120, కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఫ్యాక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 120 అని ప్రింట్ అయిపోతుంది. సో ఇది వైర్ కి సంబంధించి. మీకు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో మీరు విన్నారు కాబట్టి చాలా సింపుల్ గా ఉంటుంది. సో అప్పటికే ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డూ వైల్ అన్నాడు. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ బిట్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమడుగుతారంటే వైల్ లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాతే ప్రింట్ చేస్తుంది. సో ఒక్కసారి కూడా ప్రింట్ అవ్వదు. చూడండి ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ చూడండి కండిషన్ లో అంటే బాడీలోకి వచ్చి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది, ఒక్కసారి అయినా ఇంక్రిమెంట్ జరగాల్సిందే. సో అంటే ఏంటి, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోయింది. మనం కనుక ఈ ప్రింట్ఎఫ్ అనేది లోపల రాసుకుంటే, ఈ బ్రాకెట్ లోపల రాసుకుంటే ఒకసారి కనుక కండిషన్ ఫాల్స్ అయిపోతే డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోయింది.
కానీ ఇది వచ్చేసరికి ఏం జరుగుతుందంటే డిఫరెన్స్ ఫస్ట్ బాడీలోకి వస్తుంది. బాడీలో ప్రింట్ ఎఫ్ ఏదో రాస్తున్నా లేదా ఇంక్రిమెంట్ రాస్తాం కదా, ఫస్ట్ బాడీలోకి వచ్చి తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇదేం జరిగింది, ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది తర్వాత బాడీలోకి వచ్చింది. ఇది డిఫరెన్స్ దానికి దీనికి. ఇదేమో టెస్ట్ చేసి బాడీలోకి వచ్చింది, ఇది వచ్చేసరికి బాడీలోకి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్ దీనిలాగే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ డూ అని రాశాను, కీవర్డ్ ఓపెన్ బ్రాకెట్ పెట్టాను, దీంట్లో బాడీ ఆఫ్ ది లూప్ రాశాను, తర్వాత క్లోజ్ చేశాను, క్లోజ్ చేసిన తర్వాత వైల్ కండిషన్ రాశాను. సో ఈ కండిషన్ గనక చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా అయితే రాసుకున్నాం, ట్రూ అయితే ఏం జరిగింది, బాడీలోకి వెళ్ళింది, కాబట్టి ట్రూ అయితే మళ్ళీ బాడీలోకి వెళ్తుంది, అంటే ఎనికి వెళ్తుంది అంతే. ఫాల్స్ అయితే ఇటు నుంచి కిందకు వచ్చేసి ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్లో చార్ట్ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ పోయింది. ఫస్ట్ బాడీలోకి వచ్చింది, ఫస్ట్ బాడీలోకి వచ్చింది, బాడీలోకి వచ్చి ఆ తర్వాత కండిషన్ టెస్ట్ చేసింది. కండిషన్ కనుక ట్రూ అయితే ఏం జరిగిందంటే మళ్ళీ బాడీలోకి వెళ్ళింది. కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ట్రూ అయితే రిపీట్, ఫాల్స్ అయితే ఎగ్జిట్, ట్రూ అయితే రిపీట్, ఫాల్స్ అయితే ఎగ్జిట్. సో ఇప్పుడు సేమ్ అదే కండిషన్, బట్ ఇక్కడ ఏంటంటే టెస్ట్ చేసి బాడీలోకి వచ్చింది, ఇక్కడ బాడీలోకి వచ్చి తర్వాత టెస్ట్ చేస్తుంది, అంతే డిఫరెన్స్. ఆ రెండింటికి చిన్న డిఫరెన్స్. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, సేమ్ అక్కడలాగే ఉంటుంది. క్లాస్ నేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్జిఎస్. ఇంట్లో నేను ఏం చేస్తున్నా అంటే n ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను, 10 అనే వాల్యూ వచ్చి n లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు రాసుకోవాలి, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో ఇక్కడ చూడండి క్లియర్ గా రాసుకోండి, n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0, i ఈజ్ ఈక్వల్ టు మనం ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు చూడండి, ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఫ్లోటింగ్ పాయింట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ బాక్స్ లో రాశాను 0.0 అని పెట్టాను, 0.0f. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయకపోయినా పర్లేదు, బట్ ఏంటంటే 0.0 పాయింట్స్ లో ఉండాలి కాబట్టి 0. మామూలుగా అయితే 0 అని పెట్టేస్తాం, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాగా, ఇది ఇంటీజర్ కాబట్టి ఫ్లోట్ కాబట్టి 0.0 పెట్టేసాం. సో ఎఫ్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు, సో i ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇక్కడ దాకా డిక్లరేషన్ పార్టే. ఇప్పుడు చూడండి, ఇక్కడ డూ సింటాక్స్ ప్రకారం డూ, కాబట్టి ఇక్కడ కూడా డూ. నెక్స్ట్ తర్వాత ఓపెన్ బ్రాకెట్, ఇది ఇక్కడ కూడా ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ బాడీ, ఇక్కడ బాడీలోకి వచ్చేసింది. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత వైల్ కండిషన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అనే కండిషన్ రాస్తున్నాను. సో ఇక్కడ ఇది చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అనే కండిషన్ జరగాలి. సో సమ్ అంటే ఎంత, ఇక్కడ రాశాను చూసారా, సమ్ అంటే ఎంత 0, కాబట్టి 0 ప్లస్ ఐ అంటే ఎంత, ఐ అంటే ఎంత 1, కాబట్టి ఇప్పుడు 1 అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు సమ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు నేను కండిషన్ వేసి ఏం రాశానంటే సమ్ ప్లస్ ఐ అన్నాను, సమ్ అంటే 0, ఐ అంటే 1, కాబట్టి ఇప్పుడు 0 ప్లస్ 1 ఎంత 1, కాబట్టి ఇప్పుడు సమ్ అనేది 1 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది 0, కాబట్టి ఇప్పుడు సమ్ అనేది వాల్యూ మారింది, సమ్ అనేది 1 అయింది. ఎప్పుడైతే సమ్ 1 అయిందో నెక్స్ట్ అదే విధంగా i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, i ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏం రాసిన i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, అంటే i అంటే ఎంత 1, 1 ప్లస్ 1 ఎంత 2, కాబట్టి ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇంతకు ముందు i ఎంత 1, ఇప్పుడు ఎంత i 2. ఓకేనా, ఇక్కడ కండిషన్ లో మనం ఫస్ట్ ఇంతకు ముందు ఏం చేశాను, కండిషన్ టెస్ట్ చేసి బాడీలో ఇంక్రిమెంట్ జరిగింది, ఇప్పుడు బాడీలో ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత టెస్ట్ చేస్తుంది అంతే. సో ఇప్పుడు కండిషన్ రాస్తున్నాను చూడండి, వైల్ i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అన్నాడు. సో i అంటే ఎంత, సో యాక్చువల్గా ఏంటంటే i అంటే 10 తీసుకున్నాం కదా, 10 అంటే మరి హెవీ వాల్యూ వస్తుంది కాబట్టి 5 తీసుకున్నాం, లేదా మీరు 10 తీసుకొని కంటిన్యూ చేయండి, నేను 5 దాకా వాల్యూస్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే i అంటే ఎంత 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో నేను ఇక్కడ n అనేది 10 తీసుకోకుండా 5 తీసుకున్నాను, 10 అంటే చాలా వాల్యూ చేయాలి, మనకి టైం లేట్ అవుతుంది. సో కాబట్టి n అనేది మనం 5 తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, కాబట్టి i అంటే ఎంత 2 కదా, మారింది కదా, ఫస్ట్ i వాల్యూ 1, ఇప్పుడు వచ్చేసరికి i ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 2 అయింది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ. ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, మళ్ళీ చూడండి ట్రూ అయితే ఇదిగో ఇట్లాగా మళ్ళీ రిపీట్ జరుగుతుంది, పైకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ సేమ్ ఇదే కండిషన్ జరుగుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, మళ్ళీ ఇందాక సమ్ ఎంత చూడండి, ఇక్కడ సమ్ ఎంత 1. సో ఇప్పుడు ఏమవ్వాలి, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సో సమ్ అంటే ఎంత 1, ఐ అంటే ఎంత, ఐ అంటే ఎంత 2. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి, పైన అందుకే వాల్యూస్ రాస్తున్నాను, సమ్ అంటేనేమో 1, ఐ అంటేనేమో 2. కాబట్టి ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత వస్తుంది, 1 ప్లస్ 2 ఎంత 3 అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మారుస్తున్నాను నేను, సమ్ అనేది మారింది 3 వచ్చింది. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసరికి ఐ వాల్యూ కూడా మారుద్దాం. ఇక్కడ ఐ వాల్యూ కూడా ఇచ్చారు కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నా అంటే ఐ ప్లస్ 1 అన్నాడు. ఐ అంటే ఎంత 2 కదా, 2 + 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. సో ఐ వాల్యూ ఇప్పుడు 2 కాస్త 3 గా మారింది. ఇదిగో 3. ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఎంత వచ్చింది 3 అయింది. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నా అంటే మళ్ళీ చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. వైల్ కండిషన్ రాస్తున్నాను. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్ వాల్యూ 5 కాబట్టి ఐ అంటే ఎంత ఇప్పుడు 3. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఏంటి ట్రూనే. ఎప్పుడైతే ట్రూ అయిందో మళ్ళీ ఏం జరగాలి, పైకి వెళ్ళి రిపీట్ జరగాలి. సో పైకి వెళ్ళి రిపీట్ జరిగేటప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే చూడండి, సమ్ అనేది మారుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సమ్ ప్లస్ ఐ. సమ్ అంటే ఎంత 3, ఐ అంటే ఎంత 3. సో ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 6 వచ్చింది. కాబట్టి ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 6 వస్తుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఐ కూడా, ఇదిగో ఐ కూడా కండిషన్ రాశాను కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఐ ప్లస్ 1. ఐ అంతా ఇక్కడ 3, 3 + 1 ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 3 ప్లేస్ తీసుకొని 4 గా చేయాలి. ఐ అనేది 4. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటాం. వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్. ఐ అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 4. 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఏమవుతుంది ట్రూనే అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో మళ్ళీ పైకి వెళ్ళి రిపీట్ జరగాలి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ కండిషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమొస్తుందంటే మళ్ళీ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సమ్ అంటే ఎంత 6 ప్లస్ ఐ అంటే ఎంత 4. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 అవుతుంది. సో ఈ 10 ని ఫీడ్ చేసుకోండి ఇక్కడ 10. నెక్స్ట్ ఐ వాల్యూ. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఐ ప్లస్ 1. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఎంత మనకి ఇక్కడ 4 కదా, ఇదిగో 4. 4 + 1 ఎంత అవుతుంది 5. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. సో చూడండి ఇక్కడ, సో ఐ వాల్యూ అనేది ఇక్కడ మార్చేసేయండి. 4 కాస్త ఏమైందంటే 5 అయింది. సో ఎప్పుడైతే 5 అయిందో మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేయాలి కదా. ఎప్పుడైతే ఇక్కడ అయిందో కండిషన్ చెక్ చేయాలి. వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. కాబట్టి ఐ అంటే ఎంత ఇక్కడ చెప్పండి 5. సో 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎంత 5. నేను తీసుకుంది 5, 10 కాదు. సో కాబట్టి 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే ఇక్కడ చూడండి, లెస్ దాన్ అనే కండిషన్ అనేది జరగదు. ఎందుకంటే చిన్నది కాదు, కండిషన్ ఫాల్స్, కానీ ఈక్వల్ అవుతుందిగా, కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా సరిపోయింది. లెస్ దానా ఈక్వల్. సో ఈక్వల్ కండిషన్ ట్రూ కాబట్టి ఏం జరుగుతుంది మళ్ళీ పైకి వెళ్తుంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ కండిషన్స్ అనేవి రిపీట్ జరుగుతాయి. సో ఆ రిపీట్ జరిగే కండిషన్ ఏంటంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, అంటే సమ్ అంటే ఎంత 10. 10 ప్లస్ ఐ అంటే ఎంత 5. కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఈసారి 15 అయింది. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 15 అవుతుంది. మరి ఐ వాల్యూ కూడా చెక్ చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఐ ప్లస్ 1. అంటే ఐ అంటే ఎంత 5. 5 + 1 ఎంత 6. కాబట్టి ఐ వాల్యూ అనేది మాత్రం 6 అయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అయిందో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్ చూడండి. వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. కండిషన్ ప్రకారం ఐ అంటే ఎంత మనకి ఇప్పుడు 6. 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే 5. కండిషన్ ఫాల్స్. సో చూడండి, ఆర్ అయింది, ఐ అనేది 6 అయింది. 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఏం జరగాలంటే మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో కిందకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు యావరేజ్ అనేది కౌంట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు యావరేజ్ అనేది కౌంట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఐ అనే సమ్ అనే వాల్యూ ఎంత ఎన్ అనేది 5, ఐ అనేది ఎంత సమ్ అనేది 5, ఫ్లోట్ అనేది 0.0, ఐ అనేది 6. సో ఇప్పుడు యావరేజ్ అనేది కనుక్కోవాలి అంటే ఫార్ములా రాసాను. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అంట. సమ్ అంటే 15/n. n అంటే ఎంత ఇదిగో చూడండి, సమ్ అంటే 15, n అంటే 5. సో 5 కాబట్టి ఇక్కడ 5 తో 15 చేస్తే 5 3 ఎంత 15 0. సో ఇప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది 3 వస్తుందా 3.0 వస్తుంది. ఎందుకంటే ఫ్లోటింగ్ లో కదా నాకు కావాల్సింది. సమ్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే యావరేజ్. సో యావరేజ్ అనేది ఎంత వచ్చిందంటే ఇక్కడ చూడండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేశానంటే నేను, సో యావరేజ్ ని మనం ఎలా మెన్షన్ చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి, ఫ్లోటింగ్ లో మెన్షన్ చేసుకుంటున్నాం. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి 3.0 యావరేజ్. సమ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సమ్ అన్నాను. సమ్ ఎంత అయింది 15 అయింది. 15 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఏవిజీ. ఏవిజీ అంత ఇక్కడ 3.0 కాబట్టి 3.0 అనేది ప్రింట్ అవుతుంది. సో మనకు వచ్చే అవుట్పుట్ 550. ఐ మీన్ ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది మనకి 15 అనేది అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా 3.0 అనేది అవుట్పుట్ వస్తుంది. ఇది వచ్చేసరికి యావరేజ్, ఇది వచ్చేసరికి ఐ మీన్ ఇది వచ్చేసరికి వాల్యూ, ఇది వచ్చేసరికి యావరేజ్.
సో ఇది వైల్ కి డూ వైల్ కి ఉన్న డిఫరెన్స్. సో జస్ట్ ఆ డిఫరెన్స్ అనేది మీరు గమనించండి. ఎక్కువగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటని అడుగుతూ ఉంటారు. సో ఇది కాన్సెప్ట్.